శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి వారి సేవకు ఈశ్వరి లక్ష్మణ దంపతులు 5 లక్షల విలువగల వెండి ఆభరణాలు విరాళంగా అందజేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలతో పాటు అంగరంగ వైభవంగా కనుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా ఆలయ ప్రధానార్చకులు మారుతి ప్రసాద్ స్వామి చేతుల మీదుగా జరిగినది. ఇటుకుల బట్టి కీర్తిశేషులు పరశురామప్ప గారి 2వ కుమారుడు లక్ష్మణ ఈశ్వరి దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి మూల విరాట్కు 5 లక్షలు విలువగల 5 కిలోల వెండి కవచాలు, ఆభరణాలు ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతల, తలారి పరశురాముడు దంపతులకు ఇవ్వడం జరిగింది. అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ, ఈ రోజు స్వామి అమ్మవారి సేవకు మంచి మనసుతో ముందుకు వచ్చిన ఈశ్వరి లక్ష్మణ వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు ఉంటాయని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తూ వారు చేసినటువంటి గొప్ప సేవ అమోఘమైనదని, అనునిత్యం ఆ దేవదేవుని సన్నిధానంలో ఉంటారని, స్వచ్ఛందంగా ఆలయ అభివృద్ధి అన్నదానాలకు ఎవరు ముందుకు వచ్చి విరాళాల రూపంలో ధన ధాన్య వస్తు రూపేణ మీ సహకారం అందించినా స్వీకరించి అందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామన్నారు. ఈ రోజు సీతారామ కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావటం, అనంతరం అన్నప్రసాద వితరణ జరిగినది. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ తహసీల్దార్ వెంకటాచలపతి తేజ, తలారి రాజశేఖర్, ఇంజనీర్ హనుమాన్ సేవా సమితి సభ్యులు, ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు, కసాపురం గ్రామస్తులు, అన్నదాన సేవకులు మల్లికార్జున స్వామి, హనుమప్ప, సత్య శివరత్న, మురళీ రాజశేఖర్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పింగళాయన్మ సర్వభూత సమన్యన్మః ఏమ మాలిన్యన్మ కాశోస్మితాయన్మః పుష్కరిణ్యన్మః జ్వలంతిన్యన్మకామిన్యన్మ సూర్యాయన్మ సుప్రసన్నాయన్మ మాత్మన్మః శ్రీరామ నవమి పండగ పురస్కరించుకొని ఈరోజు సీతారాముల స్వామి కళ్యాణానికి విచ్చేసినటువంటి స్వామి అమ్మగారి భక్తాదులందరూ కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా ఇలా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి ఇక్కడ చిన్న కళ్యాణ మండపం ఏర్పాటు చేశాము.
చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా దేవాలయంలో ఒక 500 మందికి సంబంధించినటువంటి బీదవారి పిల్లలు కూడా ఇక్కడ తక్కువ వ్యయంతో ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి మనకు వెసులుబాటు కల్పించినాడు కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈరోజు సీతారాముల కళ్యాణం వైభవపేతంగా మహా వైభవంగా ఇక్కడ జరిగిందని ఈ రోజు భక్తాదులు కమలారా ఈ దేవదేవుల్ని సీతారాముల్ని వీక్షించి ఆ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ఆ లక్ష్మీనారాయణ స్వామి సీతారాముల స్వాములు కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఇంత పెద్ద పండుగ వేళన మరోగా అందరికీ ఒక శుభవార్త తెలియజేస్తున్నాం. ఈ రోజు మా అల్లుడు మా కూతురైనటువంటి ఈశ్వరి లక్ష్మణ వారి పుణ్య దంపతులు ఈ రోజు లక్ష్మీనారాయణ స్వామి దివ్య దేవాలయానికి మహా అద్భుతమైనటువంటి వాళ్ళు 2 నెలల క్రితం వచ్చి మా కూతురు అల్లుడు మామయ్య దేవాలయానికి మేము ఏదన్నా మా వంతు సహకారం అందించాలనుకున్నాం, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పారు కదా. ఇది లక్ష్మీనారాయణ స్వామికి కవచాలు ఉన్నాయి, వెండి కవచాలు ఏమన్నా మీకు ఆలోచన ఉంటే చూడండి అంటే మాట్లాడకుండా మామయ్య మీరు ఏది చెప్తే అదే, మాకు ఏమి చేసినా లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు మాకు ఉండాలి, ఆ దేవదేవునికి ఎంతైనా మీరు చేస్తామనడము. దాదాపుగా 5 కిలోల వెండి కవచాలు అట్లా సుదర్శన చక్రము, అలాగే శంకు చక్ర నామాలతో పాటుగా కవచము, గద, ఇలాగ అమ్మవారికి కూడా చేతులు కాళ్ళు అన్ని కూడా కవచాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటివి వాళ్ళు ఇచ్చిందనుకో వాళ్ళకు నిజంగా మనందరం కూడా ఒక్కసారి కర్షధ్వానాలతో వాళ్ళకి అందరూ కూడా మహా అద్భుతంగా ఈ కార్యక్రమానికి ఇంతమంది భక్తాదుల సమక్షంలో వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఆ దేవదేవుడు ఆ లక్ష్మీనారాయణ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి నిజంగా మా మామగారు ఇటుక బల్లలు బట్టి పరశురామప్ప గారి 2వ కుమారుడైన లక్ష్మణ గారికి వారి వంశానికి మంచి జరగాలని, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా మంచి జరగాలని, అలాగే ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఈ దేవాలయానికి విరాళాలు ఇచ్చినటువంటి సేవకులు భక్తులు అందరూ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం, ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఇచ్చినటువంటి ఎవరైతే విరాళాలు ఇచ్చినటువంటి సేవకులు ఉన్నారో లక్ష్మీదేవి మల్లికార్జున గారు, రామకృష్ణ గారు, వారికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, మిగిలిన ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇంతటి కార్యానికి తలించి ముందుకు వచ్చినందుకు ఈశ్వరి అలాగే లక్ష్మణ గారికి మరి ఒకసారి మా ఆలయ కమిటీ తరఫున, అలాగే స్వామి అమ్మవారి భక్తాదులు అందరి తరఫున మనం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులు కడుపు నిండా భోజనం చేసుకొని అందరూ స్వామి లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు మరి ఒకసారి తీసుకొని వెళ్ళాలని, అలాగే ఎవరు ఏ విధంగా ముందుకు వచ్చి ధాన్య వస్తువు రూపేణ మీ సహకారాలు ఏం అందించినా స్వీకరిస్తామని కూడా తెలియజేస్తూ, ఈ దేవాలయం అందరిది, మనందరిది. ఎవరు వచ్చి ఆ దేవుని ముందర నిలబడి 2 చేతులు జోడించి నమస్కరిస్తారో వారిదే దేవాలయం, ఒక వ్యక్తి ఒక కుటుంబంతో కాదని కూడా తెలియజేసుకుంటూ, ఇది అందరి దేవుడు, మనందరి దేవుడు, ఆది దేవుడు లక్ష్మీనారాయణ స్వామిని తెలియజేసుకుంటూ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై సీతారాం, జై సీతారాం. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే కొమర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి శోభానే 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 చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాం జారి శోభానే 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 లక్ష్మీ
లక్ష్మికి నిరజాలయకు నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నిరజాలయకు నీరాజనం నీరాజనం జలచాక్షి మోమునకు జకనకు చం